నిజామాబాద్ జిల్లాలో భోగి మంటలతో సంక్రాంతి పండుగ వేడుకలు మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచే యువతీ యువకులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. జిల్లాలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు భోగి మంటల్లో ఈ యొక్క పండగని ప్రారంభించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండగ అంటే ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఉంటుంది. పండగ 3 రోజుల పాటు కంటిన్యూ అవుతుంది. తెల్లవారుజామున మొదటి రోజు భోగి మంటల వెలుతురులో యొక్క పండుగని స్టార్ట్ చేస్తారు. కనుమతో పండుగని ముగిస్తారు. సో పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పండుగ వాతావరణం మనకు కనిపిస్తుంది. తెల్లవారుజామున యొక్క భోగి మంటల్ని వేస్తారు. ప్రధానంగా ధనుర్మాసంలో సూర్యుడు గమనం మారిపోతుంది. సంక్రాంతి మకర సంక్రాంతి తర్వాత సూర్యుడు యొక్క గమనం మారుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ పండుగకి చాలా ప్రశస్తి ఉంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ పండుగని చాలా ప్రశస్తి ఉన్నటువంటి పండుగ చెప్తారు. సంక్రాంతి తర్వాత సూర్యుడు తన గమనాన్ని మార్చుకుంటాడు. సో సంక్రాంతి మకర సంక్రాంతి పండుగని 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ రోజు భోగితో పండుగ ప్రారంభమైంది. మనం చూస్తున్నాం భోగి మంటల వారంతా కూడా నృత్యాలు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇది పండుగ ట్రెడిషన్స్. ఇది సంక్రాంతి పండుగ సంబంధించినటువంటి ఒక సాంప్రదాయంగా మనం దీన్ని చూస్తాము. మాట్లాడదాం. వీరంతా ఎక్కడి నుంచి వచ్చిండ్రో. వీరంతా సాధారణంగా మిగతా రోజుల్లో 360 రోజులు వీరంతా కూడా స్కూల్స్ కాలేజెస్ చాలా బిజీగా ఉంటారు. కానీ పండగ వచ్చిందంటే అందరు కూడా ఇంటికి వచ్చేస్తారు, పండగ సెలబ్రేట్ చేస్తారు. మాట్లాడాలి వీరందరితో. సంక్రాంతికి ఇక్కడే ఉంటారు మీరు? లేదు, ఈసారి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సంక్రాంతి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎక్కడ మేడం మీరు? హైదరాబాద్. పండగకి వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అంటే సాధారణంగా కొంత ట్రెడిషన్ మామూలుగా హైదరాబాద్ లో అంటే ఇంట్లోనే అంత అనిపించదు. ఫెస్టివల్ అంటే విలేజ్ లోనే ఎంతైనా సందడి అనేది. 3 రోజుల పాటు పండగ. మాట్లాడదాం. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వారందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా పండగ ఎట్లా చేస్తారు? 3 రోజుల పాటు హడావిడి ఉంటుంది. చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, ప్రత్యేక వంటకాలు చేస్తారు. ఎట్లా ఉంటుంది పండగ? అవును సార్, మామూలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ ఇది. 3 రోజుల పాటు సాగే పండుగ. అయితే మొదటి రోజు భోగి పండుగ. ఇలా భోగి మంటలతో ఆనందోత్సాహాలతో స్టార్ట్ అవుతుంది. తర్వాత సంక్రాంతి, ఆ తర్వాత కనుమతో ముగుస్తుంది. ట్రెడిషనల్ పండగ అయినప్పటికీ కూడా మేము కూడా ఇలాంటివి జరుపుకోవడం చాలా తక్కువే సార్. చాలా ఆనందంగా ఉంది ఇలా భోగి మంటల్లో అందరితో పాటు జరుపుకోవడం. మేడం చెప్పండి, ఎవ్రీ ఇయర్ మీరు పండగ నిర్వహిస్తారు? అవునండి, ప్రతి సంవత్సరం చేసుకుంటాము. 3 రోజుల ముందు నుంచి బాగా చేసుకుంటాము. తెల్లవారుజామునే లేసి భోగి మంటలు వేసుకొని, చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసుకొని ఆ రోజు బాగా చేసుకుంటాం. 2వ రోజు సంక్రాంతి ఉంటుంది. ఆ రోజు దేవుడికి నైవేద్యాలు పెట్టుకొని, పెద్దవాళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి నైవేద్యాలు పెట్టుకొని హరిదాస్ వస్తారు, అవన్నీ చూసుకుంటాము. 3వ రోజు వచ్చేసి కనుమ. కనుమ వచ్చేసి పాడికి పంటకి ప్రసిద్ధి. ఆ రోజు పాడి పశువులను పూజించుకొని పొలాలకు వెళ్ళి పొలాల్లో పూజించుకొని చేసుకుంటాం. చుట్టాలు అందరూ వస్తారు. మాట్లాడదాం. ఇంకా యువతులు చాలా ఉత్సాహంగా భోగి సెలబ్రేట్ చేస్తున్నారు. మాట్లాడదాం. చెప్పమ్మా, ఎట్లా సంక్రాంతి ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది అంకుల్. అంటే అందరము ఈ పండగకి హాస్టల్స్ని ఎక్కడున్నా సరే పండగ రాగానే అందరం గ్యాదర్ అయ్యి పిండి వంటలు చేసుకోవడము, పండగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. పండగ కోసం వచ్చారా? అవును, పండగ కోసం. లేదు, పండగ కోసమే. పండగ లీవ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా పండగకి మాత్రం పక్కా లీవ్ తీసుకొని వస్తాము. సాధారణంగా సంక్రాంతి అంటే 3 రోజుల పాటు మహిళలు చాలా పెద్ద ముగ్గులు వేయడము, రంగవల్లులు, అట్లాగే రకరకాల స్వీట్స్ తయారు చేయడము, రకరకాల పిండి వంటలు. ఎట్లా చాలా హ్యాపీగా ఉంటుంది అంకుల్. అంటే ఎప్పుడు ఎవరం అన్ని ఫెస్టివల్స్కి గ్యాదర్ అవ్వం కదా. సంక్రాంతి రాగానే పిండి వంటలు చేసుకోవడానికి ఆంటీస్ అందరు ఒక దగ్గర గ్యాదర్ అయ్యి పిండి వంటలు చేసుకుంటూ ఇంకా చాలా ఫన్ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా అమ్మాయిలు కూడా ఉన్నారు చాలా మంది. హాలిడేస్కి వచ్చారా మీరు? పండగకి వచ్చారా? అవును, పండగకే వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం అందరం ఒకటే దగ్గర గ్యాదర్ అయ్యి. ఏ పండగకి రాకపోయినా సంక్రాంతికి మాత్రం వస్తాం అందరము కాలేజెస్ నుంచి. ఇంకా అంతా ముందు పిండి వంటలు చేసుకుంటాము. తర్వాత అందరూ భోగి రోజు భోగి మంట వేసుకుంటారు. తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి తర్వాత ఇంట్లో వండింది తినేసి స్టార్ట్ చేస్తారు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు ఇంకా తిన్నాము, చాలా మంచిగా ఉంటుంది అన్ని పండగల కన్నా కూడా. ఇంకా 3 days ఉంటుంది ఫెస్టివల్, అన్ని ఫెస్టివల్స్ కన్నా. రేపు మకర సంక్రాంతి. ఇంకా అందరు చాలా చుట్టాలు అందరు వస్తారు. సందడిగా చాలా బాగుంటుంది అన్ని ఫెస్టివల్స్ కన్నా కూడా. అందరు మా ఫ్రెండ్స్ అంతా ఇంటి పక్కనే ఉంటారు. ఇంకా చాలా మంది కూడా వచ్చారు ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి పండగ చూద్దామని చెప్పేసి. అంటే లాంగ్వేజ్ కాకపోయినా ఏది కాకపోయినా కూడా వచ్చి అందరూ మంచిగా ఉంటారు. ఫెస్టివల్ని చూడడానికి అని చెప్పేసి అయినా వస్తారు.
సో ఇట్లా మొత్తం మీద సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ అయితే ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఈ యొక్క సంక్రాంతి పండుగ వాతావరణం మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే భోగి మంటల్ని వెలిగించారు. భోగి మంటలు వెలిగించడంతో పండుగ స్టార్ట్ అయింది. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ 3 రోజుల పాటు పండుగని చాలా వైభవంగా నిర్వహిస్తారు. పండుగకి బంధువులు పిలుచుకోవడం, ప్రత్యేక వంటకాలు చేయడం, ఇట్లా పండుగనైతే చాలా సాంప్రదాయబద్ధంగా చాలా ఘనంగా నిర్వహించేటువంటి ఒక ఆచారం ఉంది. సో పండుగ అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పండుగ సంక్రాంతి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవైపు గంగిరెద్దుల కోలాహలం, మరోపక్క పిండి వంటల రుచులు, ఇట్లా రకరకాల వైవిధ్యంతో పండుగ అయితే చాలా అట్టహాసంగా నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. భోగి మంటల ఈరోజు తెల్లవారుజామున దాదాపు గ్రామాల పల్లెటూళ్ళలో కూడా భోగి మంటలన్నీ కూడా దాదాపు భోగి మంటలు వెలిగించారు. సో 3 రోజుల పాటు పండుగ చాలా వైభవంగా జరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.